తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భరత భూమి ఎంతో పవిత్రమైనదే కాదు, ఎన్నో పౌరాణిక ఘటనలకు మరెన్నో పవిత్ర సంఘటనలకు సాక్షీభూతమై విరాజిల్లుతున్నాయి. సతీదేవి ఆత్మాహుతి వార్త విన్న శివుని ఆగ్రహ తాండవం వల్ల భుజాన ఉన్న అమ్మవారి నిర్జీవ శరీర భాగాలు వెదజల్లబడినట్లు పడిన చోటల్లా ఒక పవిత్రాతి పవిత్ర శక్తిపీఠాలై నేటికి విరాజిల్లుతున్నాయి. వాటిలో ఒకటి మధ్యప్రదేశ్లోని వింధ్యా పర్వత శ్రేణుల్లోని ఒక పర్వతాగ్ర ఆరామంగా వెలుగొందు శక్తిపీఠం శ్రీ విజయాసినీదేవి శక్తిధామ్. నేటి తీర్థయాత్రలో ఆ మహిమాన్విత శక్తిధామాన్ని వీక్షిద్దాం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని దేవీ ఆరాధకులు కీర్తిస్తారు. సర్వభూతాలలో నిబిడీకృతమయ్యున్న శక్తి మరెవ్వరో కాదు, ముగురమ్మలైన సరస్వతి, లక్ష్మి, పార్వతిల మూలపుటమ్మ ఆది పరాశక్తియే. బ్రహ్మ సహచరిగా సరస్వతి, విష్ణుప్రియ లక్ష్మిలు తమ తమ అవతారాల్లోనే ఉండగా, మహేశ్వరుని సతి మాత్రం సతీదేవిగా, పార్వతిగా, ఆ పార్వతి పలు అంశలుగా అనేక అవతారాలెత్తింది. దక్షయజ్ఞంలో శివునికి జరిగిన అవమానానికి ఆత్మాహుతి అయిన సతీదేవి ఒక శరీరాంగం పడిన ప్రాంతమే ఈ సల్కన్పూర్ క్షేత్రమై శక్తిధామమై అలరారుతోంది. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్తై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ప్రకృతిలోనే, ప్రకృతి స్వరూపంతోనే అమ్మ ఉనికిలో ఉంటుంది. అందుకే ఆ అమ్మ సతీదేవిగా ఆత్మాహుతి అయినప్పటికీ ఆమె శరీర భాగాలు ప్రకృతిలోనే ప్రతిష్ఠితమై ఆయా ప్రదేశాలలో శక్తిపీఠాలుగా వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలో భాగంగా అమ్మ శరీర భాగమొకటి పడిన సుక్షేత్రమే మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కి 80 కిలోమీటర్ల దూరంలో వింధ్యా పర్వతంపై వెలసిన సల్కాన్పూర్ శక్తిధామ్. శక్తిమాత ఈ సల్కాన్పూర్ పర్వతాగ్ర భాగాన ఓ అద్భుత ఆరామంలో శ్రీ విజయాసనదేవిగా ఆవిర్భవించింది. 450 సంవత్సరాల క్రితం స్వయంభువుగా వెలసిన ఈ మూల విరాట్టుకి ఓ పురాతన కోవెల ఉండేది. దానిని పునరుద్ధరించి ఇదిగో ఇలా పరమసుందర ధామంగా సల్కాన్పూర్ ట్రస్ట్ ద్వారా నేటి యుగపు భక్తులు తీర్చిదిద్ది తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ప్రధాన మందిరంలో పార్వతీదేవి అంశావతారిక అయిన విజయాసని మాత ఒక శిలపై స్వయం వ్యక్తమై ఉంది. అయితే ఇక్కడి ఈ విగ్రహ విశిష్టత పూర్తి రూపంతో కాకుండా అస్పష్ట రూపిణిగా అమోఘమైన శక్తిని ప్రసరింపచేస్తోంది. స్వామి భద్రానంద స్వామీజీ ఇక్కడే తపమాచరించి ఈ ప్రదేశాన్ని ఎంతో జాగృతం చేశారని ఈ స్థల పవిత్రతను స్థలపురాణంగా చెబుతారు. ఒక సంచార ఆదివాసీ జాతీయులు ఇక్కడికొచ్చి విడది చేసియుండగా వారిలో ఒకరికి ఈ ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న అమ్మవారు కనబడి కటాక్షించిందని, ఆనాటి నుంచి ఓ చిరుమందిరం రూపాన ఒక ఆలయం విలసిల్లి కాలగర్భంలో కలవబోతున్న తరుణంలో ఆ తల్లి తన మహిమా ప్రభ శక్తి వల్ల తన భక్తుల చేత ఇంత వైభవంగా పునర్నిర్మింపజేసుకుందని ఇక్కడి అర్చక స్వాములు వెల్లడిస్తున్నారు. మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే. మాతర్మే మధుకైడభగ్ని మహిష ప్రాణాపహారోధ్యమే. హేళా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని. హేళా నిర్మిత ధూమ్రలోచన వధే హే చండముండార్దిని. నిశ్శేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహే. నిశ్శేషీకృత రక్త బీజ తనుజే నిత్యే నిశుంభావహే. మధ్యప్రదేశీయ అరణ్య మధ్యమున
ఎంతో పురాణ ప్రాశస్త్యమున్న వింధ్యాచలాలపై స్వయంభూ అయి వెలసిన మహిమాన్విత శ్రీ విజయాసనమాత. ఈ అపురూప శక్తిమాత దర్శనం భరతభూమిలో మరెక్కడా కానరానంత విలక్షణంగా ఉంటుంది. పర్వతాగ్రాన ఆకాశాన్నంటే ఎత్తున మేఘాలతో సయ్యాటలాడేంత ఎత్తున సల్ఖాన్పూర్ శక్తిధాములో గర్భాలయంలో మూల విరాట్టుగా విజయాసన అమ్మవారు వ్యక్తావ్యక్త రూపంలో ఏకశిలపై అవతరించి ఉంది. సింధూర వర్ణంలో మిలమిలలాడుతూ స్వయంభువుగా వెలసి వెలిగిపోతూ ఉంది. అమ్మవారి ఆ విగ్రహం నుంచి ఏదో తెలియని శక్తి కాంతి వలయాల్లా భక్తుల కన్నులలో నుంచి హృదయం వరకు ప్రసరిస్తున్నట్లుంటుంది. పాపాపహరిణీం దేవీం భక్తిముక్తిప్రదాయినే అనంతాం విజయాశుద్ధాం శరణ్యాం సువిధాం శమాం అని అధర్వణ వేదోక్తి ప్రకారం దుర్గాదేవి అవతరించిన అపురూప అవతారిక ఈ విజయాసిని మాత. మధ్యప్రదేశ్ రాజ్యం వింధ్యాచల పర్వతసీమల్లోని ఒకానొక పర్వతాగ్ర భాగాన ఈ సల్కాన్పూర్ క్షేత్రంలో శ్రీ విజయాసన్ శక్తిధాముగా ఏర్పడింది. 18 శక్తిపీఠాలుగా 18 క్షేత్రాలే కాక మరో 54 శక్తిపీఠాలుగా ఇంకా 108 శక్తిపీఠాలుగా కూడా నేడు పూజలందుకుంటున్నాయి. 108 శక్తిపీఠాలలో ఒకటిగా ఈ సల్కాన్పురి విజయాసన శక్తిధాం వెలుగొందుతోంది. ఆ పరమ శక్తితత్వధామంలో స్వయం వ్యక్తమై వెలసిన విజయాసనీదేవి సింధూర కాంతులినుతూ ఉంటుంది. ఆ తల్లికి శక్తోపచార క్రియల్లో అన్ని విధాలైన అర్చనాది క్రతువులు నిర్వహిస్తారు. వెండి ఛత్రం కింద సింధూరవర్ణ విజయాసనమాత విగ్రహముంది. పూర్తి ఆనవాలు ఏవీ లేని విధంగా అవ్యక్తమూర్తిగా ఆ తల్లి ఒక రాతిపై వెలసిన ఆనవాలు వలె ఉంటుంది. ఆ అవ్యక్తమాతకు వెండి కిరీటం, వెండి నేత్రాలు, 2 కుంకుమ బొట్లు ఉంటాయి. వెనుక రజితవర్ణంలో ఉన్న గోడవాలు అంతా కూడా ఒక విధమైన లతల్లా అనిపించే చక్కడపు నగిషీలు వృక్షంలోని శాఖోపశాఖల వలె బహుముచ్చటగా తీర్చిదిద్దబడి ఉంటాయి. గర్భాలయంలో ప్రధాన మూల విరాట్టు శ్రీ విజయాసనాదేవి మూర్తితో పాటు మరో 2 ప్రసిద్ధ అమ్మవార్లు పూజలందుకుంటూ ఉంటారు. అవ్యక్తమూర్తిగా కనిపించే ఆ విజయాసనామాత చెంతనే కొలువైన అమ్మవార్లు మాత్రం నిండైన రూపంతో వ్యక్తమూర్తిమత్వంతో దర్శనమిస్తూ భక్తజన నీరాజనాలందుకుంటున్నారు. కొలుపులందించే భక్తుల భక్తి పారవస్యంలో మనమూ పాలు పంచుకుందాం రండి. గర్భాలయ మంటపం కూడా ఒక గుడి ప్రాకారం వలె గుమ్మటాలుగా వాటిపై శిఖరాల్లాగా ఉంటుంది. ఆ మంటపం పైభాగాన మయూరాలు, వివిధ లతలు తీర్చిదిద్దబడి రజతవర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది. మధ్యలో విజయాసనమాత ఏకశిలా విగ్రహముండగా ఆ తల్లికి కుడివైపు లక్ష్మీదేవి పాలరాతి మూర్తిగా కొలువై ఉంటుంది. ఎడమవైపు పాలరాతి విగ్రహ రూపాన గౌరీదేవిగా పిలుచుకునే పార్వతీమాత ఉంటుంది. లక్ష్మీదేవి, పార్వతీదేవిలు ధరించిన చీరెల అంచుల పావడాలు, జరీ అంచుల పమిట కొంగులు నడుముకు వడ్డాణంలా మరాయి. మధ్యప్రదేశ్ మహిళామణుల రీతి వస్త్రాలంకరణలో ఆ 2 తల్లులు చిరుదరహాసినులై కొలువుదీరి భక్తుల పూజలందుకుంటూ ఉన్నారు. ఈ విగ్రహాలతో పాటే మరో అవ్యక్తమూర్తి అమ్మవారి ప్రతిరూపంగా భాసిల్లుతోంది. ఎదురుగా మరో వేదికపై సింధూర వర్ణంలో మెరసిపోతూ కాలభైరవుడు ఈ క్షేత్రపాలకుడిగా ఉన్నాడు. ఈ క్షేత్రపాలకునికి కూడా ఇంత మంచి మాతకు రక్షకుడిగా ఉన్నందుకు మా బాధలు తీర్చమని ఆ విజయాసనాదేవికి మా మొర నివేదించవా అని మొక్కుకుంటారు భక్తులు. అన్ని విధాలైన అర్చనాది కైంకర్యాలను సమర్పించిన తరువాత హారతి నీరాజన సేవ భక్తులే స్వయంగా ఇస్తారు. అగరుబత్తుల ధూపాన్ని ధూపం సమర్పయామి అని సమర్పిస్తారు.
పూజారులు ఒక చేత్తో గంట వాయిస్తూ మరో చేత్తో ఇచ్చే పంచజ్యోతుల హారతిని అఖండ హారతిగా నియమిత హస్తాభినయంతో మూలవిరాట్టులుగా నెలకొని ఉన్న అమ్మవార్లకు క్షేత్రపాలకునికి ఇచ్చి ఆ హారతిని ప్రతి ఒక్క భక్తునికి అందేలా అందరి చెంతకు తీసుకువెళతారు. ఎంతో విశాలమైన ముఖమంటపంలో ఉండే భక్తులు ఈ హారతిని భక్తికులది కనులకద్దుకుంటారు. ఈ మంటప వైశాల్యం ఈ ఆలయానికి ఎన్ని వేల మంది భక్తులొస్తారో తెలియజేస్తున్నట్లుంటుంది. भुजदण्ड निपातित खण्ड विपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुर. దైవక్షేత్రాలు పరమ పావనమైనవే కాక భక్తుల మదిని పరవశింపచేసే తీర్థయాత్రా స్థలాలుగా కూడా వెలుగొందుతాయి. దేవతలు వెలిసిన ఆరామాలు మహిమాన్వితమైనవి మాత్రమే కాక ఆహ్లాదకర, కమనీయ, దర్శనీయ ప్రాంతాలైతే యాత్రికులు మరింత పులకించిపోతారు. వింధ్యాచలం కొండలలో వెలసి నిలిచిన శక్తిమాత ధామం ప్రకృతి ఒడిలో ఓ మేరు పర్వతం భుజాన ధరించి మనకు చూపుతున్నట్లుంటుంది. తీర్థయాత్రా స్థలిగానే కాదు, ఓ మంచి పర్యాటక విహార స్థలిగా కూడా కనువిందు చేసే సల్కన్పుర క్షేత్ర ప్రకృతి శోభను తిలకిద్దాం. ఓం ప్రకృతాయై నమః, ఓం వికృతాయై నమః అన్న మంత్రోచ్చారణలకు అసలు సిసలైన రూపం విజయాసన అమ్మవారు. ప్రకృతిలో భాగమై వికృత రూపాన సుకృతాలనిచ్చే చల్లని మాతగా ఆ తల్లి పూజలందుకుంటోంది. అందుకే ఆ విజయాసన శక్తిధాముకి వెళ్లడమంటే ఒక తీర్థయాత్రలా ఉంటుంది. అదే సమయంలో మరువలేని విహారయాత్రకు వెళ్లినంత అనుభూతి కలుగుతుంది. మన హిందూ పురాణాలన్నిట పరమపావనమైన పర్వతాలు వింధ్యా పర్వతాలు. ఆ వింధ్యా పర్వత శ్రేణుల్లో ఒక పర్వతం మధ్యప్రదేశ్ భోపాల్కి 58 కిలోమీటర్ల దూరంలో సెహోర్ జిల్లా బుద్ని మండలంలో ఉంది. సముద్ర తలానికి దాదాపు 1000 అడుగుల ఎత్తున, మేఘమాలికలు తారాడేంత ఎత్తున 1400 మెట్లను ఎక్కి ఈ సల్కన్పూర్ శక్తిపీఠానికి చేరుకుంటారు. మెట్ల మార్గాన కాక ఈ ఆలయ ట్రస్ట్ మరియు మధ్యప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన రోప్వేపై గగనయానంలా చేసే తీర్థయాత్ర పరమానందకరంగా ఉంటుంది. గుబురు గుబుర్లుగా ఉన్న వృక్షాల తలల మీదుగా, చిన్న చిన్న సెలయేరుల మీదుగా ఆలయానికి చెందిన పుష్కరిణి జలాల్లో ప్రతిబింబాలను చూసుకుంటూ ఆ రోప్వేపై చేసే గుడి ప్రయాణం జీవితమంతా ఒక మధుర స్మృతిలా మిగిలిపోతుంది. ఆ ఆకాశ దేశాన మెరిసేటి ఓ మేఘంలా ఓ కొండ వెలుగొందుతూ కానవస్తుంది. మనం ఒక క్షణం విహంగమైపోయి చూస్తేనా ఒక అద్భుత ఆరామం విశ్వకర్మ నిర్మించిన పరమసుందర భవంతిలా కనుల ముందు ప్రత్యక్షమవుతుంది. చుట్టూ పచ్చని చీర సింగారించుకున్న ప్రకృతి, చలికి ఆకుపచ్చని ఉలన్ స్వెటర్లు ధరించాయా అన్నట్టుగా కనపడి పచ్చని చెట్లతో అలరారుతోన్న పర్వతాలు, ఆ సృష్టికర్త తన ఉల్లాస సమయాన గీసిన పంచవర్ణ తైలవర్ణ చిత్రంలా ఓహో బహుహృదయంగా ఉంటుంది ఆ దృశ్యం. అంతటి ప్రకృతి అందాల నడుమ నిర్మితమైన ఈ సల్కన్పూరి విజయాసన అమ్మవారి కొవెల పిరమిడ్ వలె నిటారైన నాగర శైలిలో నిర్మితమైన ఏకకలశయుక్త విమాన గోపురాలు, రాజగోపురాలు, వాటిపై పలు శిల్ప సోయగాలతో ఆలయం సందర్శకుల మనస్సులను దోచుకుంటుంది. అందుకే వినోద పర్యాటకులైనా, విదేశీ యాత్రికులైనా ఈ క్షేత్రంలో మాత్రం తీర్థయాత్రికులై తన్మయులైపోతారు. కొండ కింద నుంచే మొదలయ్యే ఘాట్ రోడ్ ప్రయాణం ఓ వనయాత్రలా సాగుతుంది. కొండ చెరియల్లో, లోయల్లో, కొండవాలులో
పలు వృక్షాలతో పచ్చని లోకంలో ఆ చల్లని మాత కొలువయుందా అన్నంత అనుభూతిని కలిగిస్తుంది. విజయాసిని శక్తిమాత ఎంత మహిమాన్వితమో ఆమె కొలువైన ఆరామం అంత సుందరమైంది. నిఖిల లోకాన అఖిల జగాలను పాలించే ఆది పరాత్పరి విలసితమైన రాజదర్బారులా ఈ ఆరామ పరిసరాలు వెలుగొందుతుంటాయి. అంతటి సౌందర్య భరిత ఆరామంలో ఇతర దేవీ దేవతలు కూడా ప్రతిష్ఠితులై పర్యాటకులై తీర్థయాత్రికులై వచ్చిన వారి అర్చనాది కైంకర్యాలను అందుకుంటూ ఉంటారు. ప్రధాన మందిరం నుంచి బయటకొచ్చిన భక్తులు విశాలమైన ఆరుబయలు ఆవరణకు ఒక పక్కగా మరో భవ్యమైన మందిరాన్ని చేరుకుంటారు. అదే ఈ ఆలయ ఇతర దేవీ దేవతల మందిరం. చక్కటి సోపానాలను ఎక్కి మందిరాలకు చేరుకోగానే ముందుగా మోతీబాబా ప్రతిమ కనిపిస్తుంది. సింధూర వర్ణంలో ఉన్న ఏకశిలామూర్తిగా కనబడే మోతీబాబాకు నమస్కృతులు చెల్లించుకుంటారు భక్తులు. ఆ పక్కనే ఉన్న మరో మందిరాన సంజీవనీ పర్వతాన్ని ఎత్తిపట్టి సముద్రాన్ని దాటడానికి సిద్ధంగా ఉన్న ఆంజనేయస్వామి ప్రతిమ కానవస్తుంది. ఆ పక్కనే మరో చిరుమందిరాన చతుర్భుజ వినాయకుని శిలాప్రతిమ ఉంది. మరో మందిరాన ఒక చేత త్రిశూలం, మరో చేతితో అభయాన్నిస్తున్నట్లు అచ్చం దుర్గాదేవిలా ఉండే కోఖలీమాత ఆశీనురాలై ఉంటుంది. షిరిడీ క్షేత్ర సాయిబాబా మందిరంలోని ఆత్మజ్యోతి నిరంతరం జ్వలించే పవిత్ర ధునిలా వెలుగుతున్నట్లే ఈ సల్కన్పురి విజయాసనాదేవి ఆలయాన కూడా ఒక జ్యోతి అఖండ జ్యోతిగా 500 సంవత్సరాలు రగులుతోనే వస్తోంది. ఆ ధుని నుంచి వెలువడే ధూమం ఈ ప్రాంతాన్ని మరింత పవిత్రం చేస్తోంది. ఇతర దేవీ దేవతల సమాహారంతో శక్తిధాములా వెలుగొందుతున్న ఈ విజయాసని దేవి శక్తిపీఠానికి ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వేలాదిగా భక్తులు పర్యాటకులు వస్తుంటారు. తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రథమ హారతి, 9:30కు ద్వితీయ హారతి, 12 గంటలకు మధ్యాహ్న హారతి, రాత్రి 7:30కు సంధ్యా హారతి, 9 గంటలకు శయన హారతి ఇస్తారు. ప్రతి 7 అశ్విన్ నవరాత్రి, చైత్ర నవరాత్రి, మాఘశుక్ల నవరాత్రి, వైశాఖ శుక్ల నవరాత్రి 4 నవరాత్రులు భోపాల్, రైసన్, హోషంగాబాద్, దేవాస్, షాజపూర్, రాజ్గఢ్ 6 జిల్లాల మధ్య ఉన్న సిహార్ జిల్లాలో వింధ్య పర్వతంపై ఉంది ఈ ఆలయం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా రాష్ట్ర రాజధాని భోపాల్కి రైలు, రోడ్డు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఇటార్సీ మార్గంలో భోపాల్కి 70 కిలోమీటర్లు, ఇటార్సీకి 45 కిలోమీటర్లు, హోషంగాబాద్కి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సల్కన్పూర్ క్షేత్రానికి చేరుకోవచ్చు. మన హైదరాబాద్ నుంచి నిజామాబాద్, నాగ్పూర్, ఆమ్లా, బేతుల్, ఇటార్సీ, హోషంగాబాదుల మీదుగా ఈ సల్కన్పూర్కి జగన్మాత ఏ రూపాన ఉన్నా లోకాలను మెరిపించే ఆణిముత్యమే. అష్టాదశ, చతుర్థ పంచాదశ, శతాష్ట శక్తి పీఠాలలోని ఏ అమ్మవారి అవతారికగా ఆవిర్భవించినా ఆ పరాత్పరి మనల్ని కరుణిస్తూనే ఉంటుంది. ఎంతో శ్రమను, దూరభారాన్ని కూడా సునాయాసంగా భావించి ఇంత దూరం వచ్చిన భక్తులకు దర్శనమిచ్చిన విజయాసిని మాత తన వరాల పోతను కుండపోతగా కురిపిస్తుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః.